బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా ఒట్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్క ఆయనను వేదికపై ఆలింగనం చేసుకున్నారు. ఇక సినీ ప్రముఖులు తనను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావించారని, ఇందులో భాగంగా నంది అవార్డుల అంశాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. గతంలో నంది అవార్డులు ఉండేవని వాటిని పునరుద్ధరించాలని వారు కోరినట్లు తెలిపారు. అయితే నంది అవార్డులు కాదు కానీ మా ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇస్తుందని వారికి చెప్పినట్లు వెల్లడించారు. గద్దర్ అవార్డు పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుంటామని తెలిపారు. నా మాటనే జీవో అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా అవార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఇక సినీ ప్రముఖులు తనను కలవడానికి వచ్చి చాలా విషయాలను ప్రస్తావించారని, ఇందులో భాగంగా నంది అవార్డుల అంశాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. గతంలో నంది అవార్డులు ఉండేవని వాటిని పునరుద్ధరించాలని వారు కోరినట్లు తెలిపారు. అయితే నంది అవార్డులు కాదు కానీ మా ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇస్తుందని వారికి చెప్పినట్లు వెల్లడించారు. గద్దర్ అవార్డు పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుంటామని తెలిపారు. మా మాటనే జీవో అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతా ఒక మాట చెప్పిన, నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి, నా మాటనే జీవో. ఇదే కాదు, మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతా ఒక మాట చెప్పిన, నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో